ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న మీకు ఒక ఛాలెంజ్ విసరాలి అని అనుకున్నాను. ఏంటి ఆ ఛాలెంజ్? అప్పుడప్పుడు మీరు గమనించుంటారు యాక్చువల్గా, ఛాలెంజ్ విసిరాను అని అంటుంటా. Yes, it's my challenge. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పగలరేమో చూద్దాం. సరే, ఎలా ఆన్సర్ చెప్పాలి ఏంటి అనేది నేను మెథడాలజీ చెప్తా. ఉదాహరణ, ఎలాంటి క్వశ్చన్స్? మామూలుగా ఏదో కరెంట్ అఫైర్స్లోంచో, హిస్టరీలోంచో, జాగ్రఫీలోంచో కాదు. మరి దేనిలోంచి అంటే ఐఏఎస్ స్ట్రాటజీకి సంబంధించినవి. ఉదాహరణకి నేను విసిరే ఛాలెంజ్ అంటే అర్థం ఏంటంటే, మీరు దాన్ని టేకప్ చేసి మాకు మళ్ళీ మీరు రిప్లై ఇస్తే, ఆ రిప్లై మీరు ఇచ్చిన తర్వాత మీకు సంబంధించి ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేదా ఏదైనా ఒక మీకు మంచి అవకాశం ఇవ్వడం కానీ చేయడం. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ అన్నది. మీరు ఎలా రిప్లై ఇవ్వాలి ఏంటన్నది ఈ వీడియో చివరిలో నేను మీకు ఇస్తాను, డోంట్ వరీ. బేసికల్గా ఏంటి ఆ ఛాలెంజ్? నేను ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి హిస్టరీ 9th and 10th చదవక్కర్లేదు అంటాను. ఎందుకు చెప్పుదాం, లాజికల్గా చూద్దాం, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే ఆల్ ఎన్సీఆర్టీ పుస్తకాలు 9th and 10th హిస్టరీకి సంబంధించి ఎందుకు చదవక్కర్లేదు అంటున్నాను నేను. ఛాలెంజ్ నెంబర్ 1. ఛాలెంజ్ నెంబర్ 2, ఇలాంటి అనేక ఛాలెంజ్లు అనేక సార్లు విసురుతాను. ఈసారికి మాత్రం ఓవరాల్ అన్ని ఛాలెంజ్లకి సంబంధించిన ఇంట్రోలాగా ఈ వీడియోని చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎన్సీఆర్టీలకు సంబంధించి నేను ఏమంటానంటే, పాలిటీ చదవక్కర్లేదంటాను నేను. వై ఛాలెంజ్ చెప్పు, కారణం ఏంటి? ఇప్పుడు పుస్తకాలు ఇష్టమున్నాయి, వాళ్ళేమో ఇవి చదవమంటారు, వీళ్ళేమో ఇది వద్దంటారు. నేనేమో న్యూస్ పేపర్ చదివాను ఒక ఆయన అంటారు, నేను న్యూస్ పేపర్ చదవలేదని ఇంకొక ఆయన అంటారు, ర్యాంకర్లు ఏదో చెప్తారు, కోచింగ్ సెంటర్లు ఏవో చెప్తారు. ఎవరెవరికి వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడో ఒక మిస్ అయితే నువ్వు అవుతున్నావు కదా. పోనీ ఎక్కడో ఒక స్ట్రాటజీ పొందుతున్నావు కదా. ఏ స్ట్రాటజీ పొందినా అసలు ముందు నీకు తెలియాలిగా ఎందుకు అనేది. గుడ్డిగా ఎలా నమ్మేస్తావు? నీ బ్రెయిన్ ట్యూన్ చేయి ముందు. నేను చెప్పింది ఏదైనా ముందు అసలు నన్ను క్వశ్చన్ చేయి. సార్ ఎందుకు సార్ 9th and 10th హిస్టరీ పుస్తకాలు చదవద్దన్నారు? సార్ ఎందుకు సార్ ఎకానమీ చదవకపోయినా పర్లేదు అంటున్నారు? ఇది ఎన్సీఆర్టీకి సంబంధించి. అలాగే పాలిటీకి సంబంధించి అసలు ఎన్సీఆర్టీలు చదవకపోయినా పర్లేదు అంటున్నాను. జాగ్రఫీ మాత్రం 6th to 12th క్లాస్, అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 5+4 9 పుస్తకాలు ఉంటే ప్రతి పుస్తకాన్ని, ప్రతి అక్షరాన్ని చదవమంటున్నాను. ఎందుకు సార్? ఇప్పుడు జాగ్రఫీ ఏమో అన్నీ చదవమంటున్నాను, హిస్టరీ ఏమో కొన్ని చదవమంటున్నాను, 9th and 10th వద్దంటున్నాను. ఇంకోటిగా ఏంటంటే ఇది, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు నేను ఒక బుక్ లిస్ట్ చెప్పినప్పుడు నువ్వు చార్ట్ జీపీటీ అడిగితే 100 బుక్ లిస్ట్ ఇస్తుంది కదా. ఏదో ఒక వెబ్సైట్కి వెళ్తే బుక్స్ లిస్ట్ ఇస్తుంది కదా. ఏ బుక్ లిస్ట్ ఇచ్చినా కానీ ముందు ఎందుకు అని తెలియాలిగా. ఐ వాంట్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్. ఛాలెంజ్ నేను విసురుతాను, నువ్వు కూడా నాతో ఛాలెంజ్ ఉంటావేమో చూడు యాక్చువల్గా. అలాగే నెక్స్ట్, మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి పుస్తకాలు చదవక్కర్లేదు అంటాను నేను. వరల్డ్ హిస్టరీకి ఏమో పుస్తకాలు చదవక్కర్లేదు, మెటీరియల్ చదవమంటాను. ఛాలెంజ్ విసురుతున్నాను, ఎందుకో చెప్పు. అలాగే న్యూస్ పేపర్ చదవక్కర్లేదు అంటాను. వై? ఎందుకో చెప్పు. న్యూస్ పేపర్ చదవకపోతే అసలు ఐఏఎస్ ఎలా అవుతాం సార్? అదేంటిది, దారుణం కదా. నేను న్యూస్ పేపర్ చదవక్కర్లేదు అంటే నువ్వు మహా అయితే ఏంటి అనుకుంటావు, అబ్బా చదవక్కర్లేదా నీకు తెలుసా అని అంటావు. అవును సార్, నిజమే సార్, మీరు చెప్పినట్టుగా చదవట్లేదు సార్ అని అంటావు. రెండూ తప్పే. గుడ్డిగా ఆకలి రాఘవేంద్రని కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మద్దు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు, నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు. నువ్వు కథ తెలుసుకోవాలి. అందుకని ఇలాంటి అనేకమైన ఛాలెంజ్లని జనవరి 1, 2026 నుంచి నేను మీ మీద విసరబోతున్నాను. దీనికి సంబంధించి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రత్యేకంగా మీకు కొన్ని ఫెసిలిటీస్ని కొంత, ఒకవేళ మా దగ్గర ఈ గురుకులంలో జాయిన్ అవుతే, మెంటరింగ్లో కానీ కోచింగ్లో కానీ అయితే కనుక అప్పుడు మీకు కొంచెం మీకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, అడ్వాంటేజ్ ఇవ్వాలి. కొంచెం మనకి పచ్చిగా మాట్లాడమంటారా, కొంచెం డిస్కౌంట్లు ఇవ్వడం లాంటివి. మన అంత జీవితం అక్కడే కదా అయిపోతుంది. దానికి సంబంధించి ఇవ్వాలని నా ప్లాన్ యాక్చువల్గా. ఇందులో కొన్ని ఛాలెంజెస్ మాత్రమే కాదు, ఎన్నో ఛాలెంజెస్ అనుకుంటున్నాను నేను. ఎన్సీఆర్టీ మాత్రమే కాదు, లక్ష్మీకాంత్ పుస్తకంలో కొన్ని చాప్టర్లు చదవక్కర్లేదు. ఏమిటా చాప్టర్లో ఛాలెంజ్? నితిన్ సింఘానియా ఎకనామిక్స్ బెస్టా,
రమేషింగ్ ఎకనామిక్స్ బెస్ట్, ఆ రెంట్లో ఏది బెస్ట్? ఛాలెంజ్. డిడి బస్సు కానీ, సుభాష్ కాశ్యప్ కానీ, ఏం బక్షి కానీ లాంటి క్వాలిటీలు అవసరం లేదు. ఎందుకో చెప్పు? విషన్ ఐఏఎస్ లాంటి ఒకటి రెండు మ్యాగజైన్స్ అయితే సరిపోతుంది. కారణం ఏంటో చెప్పు? అన్నిటికన్నా ఇంపార్టెంట్, నోట్స్ మేకింగ్ అవసరం లేదు. ఛాలెంజ్ ఇస్తున్నాను ఎందుకో చెప్పు? ఇలాంటి అనేకమైన వాటిని మనిద్దరం కలిసి తేల్చుకుందాం. నేను మిమ్మల్ని మీరు అనకుండా నువ్వు అంటున్నావు గమనించండి. ఎందుకంటే నేను నీతోటి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను, మీతోటి కాల్. అందుకని రండి మాట్లాడదాం, తేల్చుకుందాం, మీరు నేను తేల్చుకుందాం. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో బూజు దులుపుదాం, స్ట్రాటజీని మెయింటైన్ చేద్దాం. నేను మరొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. జనవరి 1, 2026 నుంచి మీరు ఏ కోచింగ్ వెళ్ళకపోయినా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. కోచింగ్ లేకపోయినా ఐఏఎస్ అవ్వడం ఎలాగా నేను నేర్పాలనుకుంటున్నాను. ఏ టూల్స్ మాత్రమే ఉంటే చాలు నేను నేర్పాలనుకుంటున్నాను. దేనికైనా ఈ స్క్రీన్ మీద మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈమెయిల్కి మాత్రమే మీరు మీ యొక్క ఫోన్ నెంబరు, మీ పేరు, మీకు సంబంధించిన ఏదో ఒక క్వశ్చన్ నాకు చేతి రాతతోటి రాసి పంపించాలి. మీ పేరు పంపించాలి, మీ ఊరు పంపించాలి. వీలైతే ఊరు లేకపోయినా పర్వాలేదు, బట్ మీ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అలాగ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు ఏదో క్వశ్చన్ నాకు వేయాలి, నన్ను మీరు ఛాలెంజ్ చేయాలన్నమాట. నేను మిమ్మల్ని మాత్రమే కాదు, దమ్ముంటే ప్రిపేర్ అవుదాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.